అందరికీ నమస్తే అండి. లలితా సహస్రనామంలో ఎన్నో సాధన రహస్యాలతో పాటు ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యాల గురించి కూడా తెలియచేశారు. గుడాన్న ప్రీత మానస. గుడాన్న నివేదనకు అత్యధిక ప్రాధాన్యం ఉంది. గుడాన్నం అంటే బెల్లము బియ్యము కలిపి చేసే వంటకం. లలితా అమ్మవారికి గుడాన్నం అంటే ఎంతో ప్రీతి. బెల్లంకి నిలువ దోషం ఉండదు. కాబట్టి ప్రతిరోజు కొద్దిగా బెల్లం ముక్క అమ్మవారికి నైవేద్యంగా పెట్టినా చాలు. స్నిగ్ధౌదన ప్రియ. స్నిగ్ధ అంటే తెల్లని, ఓదనం అంటే అన్నం. తెల్లటి అన్నాన్ని ఇష్టపడుతుంది ఆ అమ్మవారు. ఇక్కడ తెలుపు అంటే తెలుపు వర్ణము కాదు, స్వచ్ఛమైన పదార్థం అంటే తెల్లగా ఉండే కొబ్బరిని ఉపయోగించి చేసే కొబ్బరి అన్నం అంటే ఆ అమ్మవారికి ఎంతో ఇష్టం. పాయసాన్న ప్రియ. పాలు, అన్నము మరియు ఏదైనా మధుర పదార్థం బెల్లము కానీ చక్కెర కానీ జత చేసి వండే పాయసం, అన్నం పాయసం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. మధు ప్రీత. మధు అంటే తేనె అని అర్థం. ప్రీత అంటే ఇష్టపడటం. తేనె వంటి పదార్థాలను అమ్మవారు ఇష్టపడుతుంది. తేనె గారెలను కలిపి నివేదిస్తే అమ్మకు ఇంకా ఇష్టం. దద్యన్న ఆసక్త హృదయ. దది అంటే పెరుగు, అన్నం అంటే బియ్యంతో వండినది అంటే పెరుగు అన్నం మీద మనస్సు కల తల్లి అని. అందుకని దద్దోజనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ముద్గౌదనాసక్త హృదయ. ముద్గ అంటే పెసర్లు, ఓదనం అంటే అన్నం అంటే పెసర్లు, బియ్యము, పాలు, పంచదార కలిపి వండిన నైవేద్యం లలితామాతకి ఎంతో ఇష్టం. హరిద్రానైక రసిక. హరిద్రం అంటే పసుపు, అన్నం అంటే బియ్యంతో వండినది. మన పద్ధతిలో చెప్పాలి అంటే అమ్మవారికి పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తే మంచిది అని. ఇలా అమ్మవారికి పులిహోరను నివేదించి ప్రసాదంగా స్వీకరించడము, అలాగే అమ్మవారి యొక్క ఆ పులిహోర ప్రసాదాన్ని పంచడం లాంటివి చేస్తే కనుక జ్యేష్ఠాదేవి మనల్ని బాధించదు. జ్యేష్ఠాదేవి పెట్టే బాధలు తొలగి మనకు అంతా మంచే జరుగుతుంది అని. సర్వౌదన ప్రీత చిత్త. సర్వ అంటే అన్ని రకాల, ఓదనం అంటే అన్నం. అన్ని రకాల కాయగూరలు, బియ్యంతో తయారు చేసే ఈ కదంబ ప్రసాదం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. శుక్రవారం అమ్మవారికి ఈ కదంబ ప్రసాదం నివేదించడం వలన కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి కుటుంబంలో అంతా మంచే జరుగుతుంది అని నమ్మకం. అయితే అమ్మవారికి ఈ ప్రసాదాలు ప్రీతికరమని లలితా సహస్రనామంలో ఉన్నప్పటికీ మన శక్తి కొద్దీ భక్తితో అమ్మవారికి ఏది సమర్పించినా ఆ తల్లి తృప్తిగా స్వీకరిస్తుంది. అసలు అమ్మవారికి ఇష్టమైనది ఆత్మ నివేదనం అంటే మనల్ని మనం మనస, వాచ, కర్మన ఆ తల్లికి సమర్పించుకోవడం. ఆత్మ నివేదన కన్నా గొప్ప నైవేద్యం ఏముంటుంది చెప్పండి. ప్రసాదం తయారు చేసేటప్పుడు నిజంగా అమ్మవారు తింటుంది అన్న భావనతో శ్రద్ధగా వండడం కూడా ఆ దేవి ఉపాసన కిందకే వస్తుంది. అమ్మవారి గురించిన భావనలతో ప్రసాదం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తే కనుక ఆ ప్రసాదము మరింత రుచిగా వస్తుంది అని. అందుకేనేమో ప్రసాదాలు ఎప్పుడూ రుచిగా ఉంటాయి. ఓం శ్రీమాత్రే నమః.